ఈ మూడో విషయం చూసే ముందు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మీ అందరికీ పార్లమెంట్ తెలుసు. పార్లమెంట్ యొక్క కంపోజిషన్ని ఆర్టికల్ 79 డిఫైన్ చేసింది. పార్లమెంట్ని ఎలా డిఫైన్ చేసిందంటే, పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ లోక్సభ మరియు పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభలో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెంబర్స్, ఎలక్టెడ్ మెంబర్సు మరియు నామినేటెడ్ మెంబర్సు. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ది పార్లమెంట్. వన్ ఈజ్ ఎలక్టెడ్ మెంబర్స్, సెకండ్ వన్ ఈజ్ నామినేటెడ్ మెంబర్స్. It is the President of India. It is the President of India who has the authority to nominate up to 12 members to Rajya Sabha. Rajya Sabhaki President of India 12 మనుషులని నామినేట్ చేస్తాడు. The elected members of the Rajya Sabha are elected by the MLAs of State Legislative Assembly. State Legislative Assembly కి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎలక్టెడ్ మెంబర్స్ని ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది అథారిటీ టు నామినేట్ ది మెంబర్స్ టు ద రాజ్యసభ. ఈ నామినేషన్ ఆఫ్ ద మెంబర్స్ టు ద రాజ్యసభని ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని రావడం జరిగింది. ద థర్డ్ వన్ ఈజ్ నామినేషన్. నామినేటెడ్ మెంబర్స్ టు రాజ్యసభ. Article 80 talks about Rajya Sabha. Nominated members to the Rajya Sabha by President of India up to 12. ఈ యొక్క ప్రక్రియని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం సార్ మనము? వి బాట్ దిస్ ఫ్రమ్ ది ఐరిష్ కాన్స్టిట్యూషన్.